హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బడ్డీ యాప్లో లోన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బడ్డీ లోన్ యాప్లో మీరు ఒక 10 నిమిషాల్లోనే ఒక 10,000 నుంచి 15 లక్షల వరకు అయితే మీరు లోన్కి అప్లై చేయొచ్చు. సో మీకు ఎలా లోన్కి అప్లై చేయాలి, ఎలా మనకి అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది, ఎలా మనకి ఈ లోన్ వస్తుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ బడ్డీ లోన్ యాప్ అనేది మనకి పర్సనల్ లోన్ యాప్ కాదు. అంటే ఇది మనకి ఎటువంటి లోన్ ప్రొవైడ్ చేయదు. ఏదైతే మనకి లోన్ యాప్స్ ఉన్నాయో సో వాటి నుంచి ఇది మనకి మీడియేటర్గా పనిచేసి ఇది మనకి లోన్ అయితే ఇప్పిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా మీకు నేను క్లియర్గా ఎండ్ దాకా చూపిస్తాను. మీరు చివరి దాకా అయితే చూడండి. అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. సో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. వేరే వాళ్ళకు కూడా మీ కామెంట్ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం బడ్డీ లోన్ యాప్లో ఎలా లోన్ అప్లై చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ బడ్డీ లోన్ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినాక మనకైతే ఈ విధంగా ఓపెన్ కనిపిస్తుంది కదా, మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని అలౌ చేయమంటుంది. దానికోసం ఇక్కడ అలౌ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ లోన్ అమౌంట్ అయితే మిమ్మల్ని టైప్ చేయమంటుంది. అంటే మీకు ఎంత అమౌంట్ కావాలనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే కింద మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ లోన్ అడుగుతుంది. మీకు పర్సనల్ లోన్ కావాలా, బిజినెస్ లోన్ కావాలని. సో మీకు ఏ లోన్ కావాలో ఆ లోన్కి ఇవ్వండి. సో నేనైతే ఇక్కడ పర్సనల్ లోన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. మీరు శాలరీ పర్సనా, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడా, లేదంటే స్టూడెంట్ అని అడుగుతుంది. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా మీ సిబిల్ స్కోర్ని బట్టే మీకు లోన్ అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈ లోన్ యాపే కాదు, ఏ లోన్ యాప్లో అయినా సరే మీ సిబిల్ బట్టే మీకు లోన్ వస్తుంది. అలాగే లోన్ తీసుకున్న తర్వాత మీరు తిరిగి కట్టేటట్టయితేనే లోన్ తీసుకోండి. సో లేదంటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు తిరిగి కట్టినట్టయితే మీ సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల మీరు ఇంకెక్కడ లోన్కి అప్లై చేసినా కానీ మీకు లోన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఫ్రెండ్స్, ఇంకా నేను ఇక్కడైతే శాలరీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని చూస్ శాలరీ మోడ్ అడుగుతుంది. మీకు బ్యాంక్కి వస్తుందా లేదంటే క్యాష్ రూపంలో వస్తుందా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కంపెనీ టైప్ అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రైవేట్ సెక్టారా లేదంటే మీరు గవర్నమెంట్ సెక్టర్ అని అడుగుతుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కంపెనీ నేమ్ ఉంది. మీ కంపెనీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి, లేదంటే మీ బిజినెస్ నేమ్ అయితే టైప్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అడుగుతుంది. మీ పిన్ కోడ్ కూడా ఇచ్చి కింద నెక్స్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ కరెంట్ కంపెనీ అని అడుగుతుంది. మీరు ఎప్పటి నుంచి మీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనేది మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డిజిగ్నేషన్ అనేది మీ హోదా ఏంటి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్ మేలా ఫీమేల్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ కమ్యూనికేషన్ అడ్రస్ అని అడుగుతుంది. మీ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీరు ఉన్నది ఇప్పుడు రెసిడెన్స్ టైపా లేదంటే రెంటెడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓన్ అయితే సెల్ఫ్ ఓనర్ అని మీరు క్లిక్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ లివింగ్ ఇన్ కరెంట్ అడ్రస్ ఉంది. మీరు ఎప్పటి నుంచి కరెంట్ అడ్రస్లో ఉంటున్నారు అనే దాని కాడ మీరు ఎన్ని ఇయర్స్ ఉంటే అక్కడ అన్ని ఇయర్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని నెక్స్ట్ మీ ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ అయితే ఇవ్వాలి, మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది. మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ తీసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రెడిట్ కార్డ్ అని ఉంది. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ కావాలంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేదంటే నో మీద క్లిక్ చేయండి. మీరు వితౌట్ నాలెడ్జ్తో క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనే నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది క్రెడిట్ కార్డ్స్ మీద. మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన క్రెడిట్ కార్డు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ బ్యాంక్లో మీకు ఏ క్రెడిట్ కార్డ్ అనేది ఏ ఫీచర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు అనేది. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు క్రెడిట్ కార్డ్ వీడియోస్ అయితే చూడండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మీరు ఇలా వస్తే డిస్మిస్ చేయండి, కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ లోన్ రిక్వెస్ట్ ఉంది. దానికోసం మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బడ్డీ లోన్ యాప్లో మీకు కొన్ని యాడ్స్ వస్తుంటాయి. ఇలా కోటక్ సేవింగ్ అకౌంట్ అని, లేదంటే ఏదైనా క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయమని. మనకు అవసరం లేదు కాబట్టి జీరో సేవింగ్ అకౌంట్ అనేది బ్యాక్ వస్తున్నారు. మీరు కూడా ఇక్కడ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇదైతే వెళ్ళిపోతుంది. లేదంటే ఇక్కడ ఎంటూ వస్తుంది, దాని మీద క్లిక్ చేసినా ఇది రిమూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వన్స్ మనకి అప్లై ప్రాసెస్ అవ్వగానే ఇటువంటి పేజ్లోకి వస్తుంది. ఇది మనకి మెయిన్ పేజ్ అనమాట. మనం ఇప్పుడు హోమ్ పేజ్లో ఉన్నాం. ఇది బడ్డీ లోన్ యాప్ డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మన సిబిల్ స్కోర్ కానీ లేదంటే మనం అప్లై ఫర్ ఏ లోన్ అని ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవచ్చు.
అలాగే మనకి కింద చూసుకుంటే క్విక్ లోన్స్ అని చెప్పి, క్రెడిట్ కార్డ్ అని చెప్పి, లోన్ స్టేటస్ అని చెప్పి, లేదంటే లోన్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. సో మీకు ఒకవేళ డైరెక్ట్గా స్పాన్సర్ యాడ్స్ అని చెప్పి కింద కూడా కొన్ని లోన్కి సంబంధించిన యాప్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంటాయి. అయితే మనం ఇప్పుడు లోన్కి అప్లై చేసుకున్నాం కాబట్టి మనకి ఎవరైనా లోన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లోన్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం అప్లై చేసిన దాన్ని బట్టి మనకి ఎవరైతే లోన్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు అక్కడ కనిపిస్తారు. దానికోసం ఇక్కడ నేను లోన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యువర్ లోన్ ఈజ్ అప్రూవ్డ్ బై ద బిలో లెండర్స్ అని చెప్పి ఈ లెండర్స్ నుంచి అయితే మీకు లోన్ వస్తుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనకి ఎర్లీ శాలరీ అలాగే క్రెడిట్ బి ఉంది. ఈ ఎర్లీ శాలరీ నేమ్ వచ్చేసి ప్రజెంట్ అయితే 5 లోన్ నుంచి అయితే మనకు వస్తుంది. సో మనకి ఇది నేమ్ చేంజ్ అయింది. ఇక్కడ మీరు ఒకవేళ క్రెడిట్ బి కానీ లేదంటే ఎర్లీ శాలరీ నుంచి కానీ లోన్ తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మళ్ళీ మీకు క్రెడిట్ బి నుంచి లోన్ వచ్చే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ మనం వేరే యాప్స్ని ట్రై చేసిన పని లేదు. ఏదైతే లెండర్స్ మనకు లోన్ ఇస్తారో వాళ్ళవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం క్రెడిట్ బి సెలెక్ట్ తీసుకుంటున్నాం. నేనైతే ఇక్కడ క్రెడిట్ బి దగ్గర ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగలం ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్గా ఇది మళ్ళీ క్రెడిట్ బిలోకి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పర్సనల్ లోన్, అలాగే మనకి ఫ్లెక్సీ పర్సనల్ లోన్, అలాగే పర్చేజ్ అండ్ ఈఎంఐలు, అలాగే బిజినెస్ లోన్ అని చెప్పి ఇక్కడ 4 టైప్స్ లోన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అయితే మనకి ఎంతైతే కావాలో మనం అంతైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను పక్కన గెట్ నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1,96,000 చూపిస్తుంది. ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 11,044 21 మంత్స్ అని చూపిస్తుంది. మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని నెలల్లో కట్టగలుగుతాం అనేది ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎంత అమౌంట్ కావాలనేది కూడా ఈ అమౌంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. వన్స్ ఇది సెట్ చేసుకున్న తర్వాత వ్యూ సమ్మరీ అండ్ ఛార్జెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30,000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటు, అలాగే మనకి యాన్యువల్ పర్సంటేజ్ రేటు, అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం, అలాగే మనకి ప్రాసెసింగ్ ఫీజ్, అలాగే మనకి క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ ఫీజ్, తర్వాత జిఎస్టీ అని లోన్ డాక్యుమెంటేషన్ అని చెప్పి ఇలా మన దగ్గర 30,790 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మన కింద చూసుకుంటే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని చెప్పి మనకి బ్యాంక్కి ఎంత అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా కింద చూపిస్తున్నారు. 1,83,282 రూపాయలు అని చెప్పి కనిపిస్తుంది. అలాగే టెన్యూర్ అంటే ఎన్ని మంత్స్ మనం పెట్టుకున్నాం అనేది కూడా చూపిస్తుంది. మనం ఇక్కడ వ్యూ రీపేమెంట్ షెడ్యూల్ అని చెప్పి క్లిక్ చేసుకొని మనం రీపేమెంట్ షెడ్యూల్ సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మన ఈఎంఐ డేట్స్, అలాగే మనం ఎప్పుడెప్పుడు ఎంత కట్టాలనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ఇవి మనం చెక్ చేసుకొని ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంటర్ ద పర్పస్ ఆఫ్ విచ్ యూ రిక్వైర్ దిస్ లోన్ అని అడుగుతుంది. మీకు ఏ పర్పస్ కోసం లోన్ అవసరమో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయమంటుంది. ఎందుకంటే మీ అకౌంట్కి మనీ క్రియేట్ చేయాలి కాబట్టి దానికోసం మీ అకౌంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ అప్ లోన్ డాక్యుమెంట్ అని ఇక్కడ డీజీ లాకర్తో మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ కంటిన్యూ టు సైన్ లోన్ డాక్యుమెంట్ అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంటర్ ఓటీపీ అని చెప్పి మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ అని చెప్పి మిమ్మల్ని ఒక సెల్ఫీ తీసుకుంటారు. ఆ సెల్ఫీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇటువంటి పేజ్కి వస్తుంది. ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ చూపిస్తుంది. యువర్ లోన్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ 1 అవర్ అని చెప్పి మీకు ఒక 1 అవర్లో ఈ లోన్ అనేది మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. తర్వాత మీరు డైరెక్ట్గా ఈ క్రెడిట్ పే యాప్ నుంచి మీ యొక్క ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి లోన్ ఐడి అయితే చూపిస్తుంది, అప్లైడ్ ప్రాసెస్ చూపిస్తుంది, అలాగే వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పి ఉంది. తర్వాత డైరెక్ట్గా మనకి ఇది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇది అండర్ ప్రాసెసింగ్లో ఉంది. మీరు కొంచెం టైం వెయిట్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ లేదంటే ఒక 3 అవర్స్ తర్వాత మీరు ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది. 99% సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలా వచ్చిన వాళ్ళకి ఎవరికో ఒకరికి అయితే అప్రూవ్ అవ్వదు అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా మీరు బడ్డీ లోన్ యాప్ నుంచి అయితే లోన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏదైతే లెండర్స్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయో వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మీరు వెళ్ళి మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో దానికైతే ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.